హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ పొటాటో చిప్స్ని ఇంట్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి మనం రెగ్యులర్గా వాడే బంగాళదుంపలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు బంగాళదుంపల్లో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి. ఇక్కడ నేను 3/4 kg బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసుకుని చెక్కు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. బంగాళదుంపలను చెక్కు తీసుకున్న తర్వాత అదే పీలర్ తోటి మనం ఇక్కడ స్లైసెస్ లాగా పీల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పొటాటో చిప్స్ స్లైసర్ ఉంటే దాంతోనే స్లైస్ చేసుకోవచ్చు. బంగాళదుంపలను చెక్కు తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి గోరువెచ్చని నీళ్లు యాడ్ చేసి 1 tablespoon సాల్ట్, 1/2 teaspoon వెనిగర్ యాడ్ చేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ యాడ్ చేసిన తర్వాత స్లైస్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని గోరువెచ్చని నీళ్ళలో యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో వదిలేశారంటే స్టార్చ్ అంతా పోతుంది. బంగాళదుంపలు స్టార్చ్ అంతా పోయిన తర్వాత కూలింగ్ వాటర్ లోకి యాడ్ చేసి బాగా వాష్ చేసుకుని డ్రై క్లాత్ మీద బంగాళదుంపల్ని యాడ్ చేసుకుని ఆరబెట్టుకోండి. ఏ మాత్రం తడి లేకుండా బంగాళదుంపల్ని ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు బయట ఎండగా ఉంటే ఎండలో అయినా ఆరబెట్టుకోండి. కానీ ఖచ్చితంగా తడి మాత్రం ఉండొద్దు. తడి ఉంటే బంగాళదుంపలు క్రిస్పీగా రావు, ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఈ చిప్స్ మనం రెగ్యులర్ బంగాళదుంపలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. బంగాళదుంపలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం బంగాళదుంపలను యాడ్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్ లో ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ గా బంగాళదుంపలు అనేది ఫ్రై అయిపోతాయి. మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే ముందే అటు ఇటు బాగా బంగాళదుంపల్ని ఫ్రై చేసుకుంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత టిష్యూ పేపర్ లో తీసుకుని పక్కన పెట్టేసుకుని మిగతా బంగాళదుంపల్ని కూడా అలాగే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు సౌండ్ ఎందుకు చూపించట్లేదంటే బ్యాక్గ్రౌండ్ బాగా నాయిసీగా ఉంది, అందుకే నేను వాల్యూమ్ ని మ్యూట్ చేసేసాను. చూడండి, నేను ఇరిపితేనే మీకు తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. సర్వ్ చేసుకునే ముందు 1/2 teaspoon ఉప్పు, 1/2 teaspoon కారం, 1/4 teaspoon మిరియాల పొడి యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేకపోతే ఉప్పు ఒకటే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇవైతే 1 week పాటు స్టోర్ ఉంటాయి. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.